BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. తెల్లారితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. అధికార యంత్రాంగం అంతా ఆయా పనుల్లో నిమగ్నమైంది. మరోపక్క సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న సమయంలో కొన్ని గంటల ముందు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. ఆదివారం రాత్రి 11:24 సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఆఫీసులోని ముఖ్యమైన ఫైళ్లు మొత్తం కాలిపోయాయి. ఇదే అగ్ని ప్రమాదంలో సీసీటీవీ కెమెరాలు కూడా కాలి బూడిదైపోయాయని పోలీసులు అంటున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో టాటా ఇస్కాయిల్ పెట్రోల్ ఉపయోగించి ఎవరికీ అనుమానం రాకుండా నిప్పంటించారని ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యుంటే సబ్ కలెక్టర్ కార్యాలయం మొత్తం అంత త్వరగా మంటలు వ్యాపించడానికి అవకాశం లేదని పోలీసులు అంటున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ వెనకనే అగ్నిమాపక శాఖ కార్యాలయం ఉంది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి అలాగే అగ్నిమాపక శాఖ కార్యాలయానికి చిన్న సర్వీస్ రోడ్డు మాత్రమే అడ్డం ఉంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడే ఉన్నారని, అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కేవలం 2-3 నిమిషాల్లో వచ్చే అవకాశం ఉందని, అయినా అగ్నిమాపక సిబ్బంది అంత ఆలస్యంగా ఎందుకు వచ్చారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కలెక్టర్ ఆఫీసు సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగిన విషయం ఆలస్యంగా అగ్నిమాపక శాఖకు పోలీసులకు చెప్పారా అని ఆరా తీస్తున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ రాజ్ కుమార్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరకు చేరుకుని విచారణ చేపట్టారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగి గౌతమ్ తేజతో పాటు ఇంకా కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. డీజీపీ తిరుమలరావు మదనపల్లి చేరుకునే ముందే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న గౌతమ్ తేజ అలియాస్ గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గౌతమ్ సొంత ఊరు పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రమాదం జరిగిన రాత్రి 10:30 వరకు కంప్యూటర్ రూమ్ క్లర్క్ గౌతమ్ తేజ అదే కార్యాలయంలో ఉన్నాడు. ఆదివారం సెలవు రోజు అంతరాత్రి వరకు గౌతమ్ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎందుకున్నాడు, ఆదివారం అతను అక్కడ ఏం చేశాడు అన్నదే ఇప్పుడు అంతుపట్టని విషయంగా తెలుస్తోంది. చూద్దాం మరి అసలు విషయం ఏమో ఉంటుందో.